శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి ఒక అద్భుతమైన లీల చెప్పుకుందాం. 1965లో మద్రాసు సమీపాన తిరువత్తియార్లో నా షష్ఠిపుత్రి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగటం నా అదృష్టం. అది మొదలు ఏటేటా నా జన్మ నక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూల ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావటం ఈశ్వరానుగ్రహం వల్ల ఈనాటి వరకు నిరంతరాయంగా జరుగుతున్నది. 1971 డిసెంబర్లో నా జన్మదినానికి స్వామి దర్శనం చేయాలి, స్వామి కార్యక్రమం తెలుపవలసిందని కంచిమఠం వారిని కోరాను. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో పర్యటన చేస్తున్నారు. మీరు వెళ్లే రోజుకు ఎక్కడ మకాం చేస్తారో చెప్పటం సాధ్యం కాదని మఠం వారు సమాధానం రాశారు. నిజమే, కదాచిత్తుగా తప్ప సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు. మంత్రులకు ఉద్యోగస్తులకు ఉన్నట్టు ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరతారో అంతేవాసులైన శిష్యులకు, అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు. స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మూటాముల్లే సర్దుకొని శిష్యులు వెంట నడుస్తారు. మాట వరుసకు మూటాముల్లే అన్నానే కానీ మూట తప్పితే మల్లె అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో. కరతల భిక్ష తరుతల నిద్రే కదా. ఏమైనా సరే, డిసెంబర్ 15కు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేద్దామని కృతనిశ్చలమై దంపతులం ఇద్దరం భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్నాము. తిరుపతి చేరితే స్వామి ఎక్కడ ఉండేది, అక్కడ బస్సుల వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా కానీ మాకు చెప్పగలరనే నమ్మకంతో తిరుపతి సత్రాల్లో వారిని వీరిని వాకప్ చేశాము. కొద్ది రోజుల కిందట ఫలానా గ్రామంలో ఉన్నట్టు విన్నామని, అక్కడికి వెళితే ప్రస్తుతం ఎక్కడ ఉండేది తెలియవచ్చని బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు. ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి బస్సు ఎక్కి వారు చెప్పిన ఊరికి టికెట్లు తీసుకున్నాం. మేం బయలుదేరే ముందు తిరుపతిలో కుంభవృష్టి. ఆ ముందు రోజు ఒక్క చినుకు లేదు. ఆకాశం చిల్లి పడ్డట్టు కురిసింది. సగం తడుస్తూ బస్సు ఎక్కాము. ఆ మన్నాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే ఆనాటికి స్వామి సమక్షంలో ఉండాలి అని మా సంకల్పం. బస్సు ఎక్కి కూర్చుని ప్రయాణికులను ఒక్కొక్కరిని అడగటం మొదలుపెట్టాము. ఆరా తీయగా చివరికి ఒక కొండ గుర్తు దొరికింది. అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది. ఆ కొండ దిగువన వాలీశ్వర ఆలయం ఉంది. కొండపైన మరొక ఆలయం స్కందగుడి కాబోలు ఉన్నది. ఆలయాలు శిథిల వ్యవస్థలో ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయటానికి సమీప గ్రామస్తులు కొందరు నడుం కట్టారు. కంచి స్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం. ఆ విధంగా స్వామి అక్కడ మకాం చేస్తున్నారని కొందరు ప్రయాణికులు చెప్పారు. బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాము. మా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు. ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టుపైన కూర్చున్నారు. స్వామి ఏకాంతంగా గబగబా వెళ్ళి స్వామికి సాష్టాంగ పడ్డాము. మర్నాడు నా జన్మ నక్షత్రమని, భద్రాద్రి నుంచి బయలుదేరి తిరుపతి వచ్చామని, తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారు అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ చివరకు రామగిరి చేరామని విన్నవించాము. స్వామి, మీరు వచ్చేటప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా? నేను, ఎక్కడి వర్షం స్వామి? కుండపోతగా కురిసింది. మేమిక్కడికి చేరుకోగలమా అని సందేహించాము. స్వామి, అలాగా? తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు. ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నా సలహా అడిగారు. వరుణ జపాలు చేయించవలసిందని చెప్పాను. వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాము. మండలం రోజులు దీక్షతో ఆహార నియమంతో జపాలు చేయాలి. నిన్నటితో 40 రోజులు పూర్తి అయినాయి. అందుకని అడిగాను. మేము ఆశ్చర్యపోయాము. ఈ కాలంలో కూడా వరుణ జపం చేస్తే వానలు కురవటం సంభవమేనా? భద్రాద్రిలో మా బిల్వవనం నుంచి భద్రంగా మూట కట్టుకు తెచ్చిన బిల్వపత్రాన్ని స్వామి ముందు ఉంచాము. ఆ బిల్వ వృక్షం మా భూమిలో కొంతకాలం క్రితం స్వామి స్వహస్తంతో నాటిందే. పత్రాన్ని కళ్ళకద్దుకొని దానిని వాలీశ్వరాలయంలో ఈశ్వరుడికి అర్చన చేయటానికి పంపారు స్వామి. కొంతసేపు అయింది. సావకాశంగా స్వామి మాటలు వింటూ
కాలం గడపటానికి అవకాశం లభించింది కదా అని ఆనందిస్తున్నాము. ఇంతలో కొందరు పురజనులు వచ్చారు. కొండపైన ఉన్న ఆలయం చూడవలసిందని స్వామిని ప్రార్థించారు. స్వామి బయలుదేరారు. 2 శిష్యులు స్వామి వెంట వచ్చారు. మేము కూడా స్వామితో వెంట నడిచాము. కొండపైకి దారి తిన్నగా లేదు. మెట్లన్నీ శిథిలమైపోయినాయి. అడుగులో అడుగు వేసుకుంటూ కింద చూస్తూ జాగ్రత్తగా నడవాలి. దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు. శిష్యులు స్వామికి అరవంలో చెబుతున్నారు. ఇక్కడ అడుగు వేయండి, అక్కడ కాదు, ఇటు అటు అంటూ. శిష్యులైన స్వామిని తాకరు కదా. శిష్యులు చెప్పినట్టే చేస్తున్నారు స్వామి. ఇంతలోకి రానే వచ్చింది వాన. దారి తెన్ను లేని మెట్లు, అసలే కాలు జారెట్టున్నది. చూపు గల వాళ్ళకే భయమేస్తున్నది ఎక్కడ కాలు జారుతుందో అని. మరి స్వామి మాటో వాన నిలిచే వరకైనా ఆగండి అన్న చెప్పగల ధైర్యం ఎవరికి ఉంది? ఏం చేయాలి అని అందరూ యోచిస్తున్నారు. ఆగితే బాగుండును అని గుసగుసలాడుతున్నారు. శిష్యులు చెబుతుంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటే ముందు నడవటం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు స్వామిని అనుసరించటమే కష్టమైంది. దారి లేని దారిలో, పైపెచ్చు వర్షంలో కాలు పెడితే జారిపోయే కొండరాళ్లపైన సరిగ్గా కళ్ళు కనిపించని స్వామి అందరికంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి. ఇలాంటి లీలలు అనేకం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి. ప్రదర్శించటం కాదు, అవి జరుగుతూ ఉంటవి. ఎప్పుడో, ఎందుకో, ఎవరి కొరకో మనం ఊహించలేము. ఒక్కటి మాత్రం నిజం, జ్ఞానులకు, యోగులకు, మహా తపస్సులకు లభ్యమయ్యే సిద్ధులన్నీ సహజంగానే ఉన్నవి స్వామికి. జన్మౌషధి మంత్ర తపః సమాధిజాః సిద్ధయః అంటూ సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చునంటాడు పతంజలి మహర్షి. ప్రకృతి శక్తులపై అధికారం చెలాయిస్తారు స్వామి అనటానికి అనేక నిదర్శనలున్నవి. వర్షం కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. చంద్రశేఖర సరస్వతి స్వామివారి అద్భుతమైన లీల.